రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య పెరిగిందన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా వాటిలో 92,117 మంది జాయిన్ అయ్యారని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 8,482 అడ్మిషన్లు పెరిగాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను మానిటర్ చేసేలా ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామంటున్న కృష్ణాదిత్యతో విజయ్ ఫేస్ టు ఫేస్. బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు కృషి చేస్తుంది. దానిలో భాగంగానే ఈసారి ఇటు విద్యార్థులతో పాటు లెక్చరర్స్ కూడా ఫేషియల్ రికగ్నైజ్ అటెండెన్స్ పెట్టారు. అదేవిధంగా ఇంటర్ బోర్డులో ప్రతి కాలేజీను మానిటర్ చేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈసారి ఇంటర్ విద్యలో అడ్మిషన్స్ ఏ రకంగా జరిగాయి, ఫేషియల్ రికగ్నైజేషన్స్ ఎట్లా కొనసాగుతున్నాయి, మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య సార్ ఉన్నారు. సో ఈసారి ఎట్లా ఉంది అడ్మిషన్ ప్రక్రియ? ఈసారి గవర్నమెంట్ కాలేజ్ అడ్మిషన్స్ క్లోజ్ టు 9,000 పెరిగాయి. గవర్నమెంట్ సెక్టర్ అడ్మిషన్స్ క్లోజ్ టు 10,000 పెరిగాయి. ఓవరాల్గా అడ్మిషన్స్ గవర్నమెంట్ సెక్టర్లో 19,000 పెరిగాయి. ఇది ఒక మంచి పరిణామం. సీఎం సార్ లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నారు డిపార్ట్మెంట్ని. వారి ఆలోచన ధోరణి గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ స్కూల్స్ స్ట్రెంగ్తెన్ కావాలి, ఖచ్చితంగా ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాలని వారి ఆలోచన మేరకు ఈ ప్రక్రియ మేము అడ్మిషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, అవేర్నెస్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే స్టార్ట్ చేసాం. ఎక్కడైతే జెడ్పీ హై స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్కి 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం జూనియర్ లెక్చరర్స్ పంపించాం. ఈ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మంచి పరిణామం ఇది. ఏదైతే ఉంటుందో ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కాలేజ్కి చేరుతున్నారు. ఇంటర్ విద్యకు సంబంధించి ఈసారి అటెండెన్స్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఎలా ఉంది సార్ దీని రెస్పాన్స్? అంటే సీఎం సార్ ప్రతి రివ్యూలో ఫోకస్ చేసేది స్కిల్లింగ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. వారి ఆలోచన ఒక విద్యార్థి కంటిన్యూస్గా కాలేజ్ అటెండ్ కావాలి, ప్రతి ఒక్క టీచర్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయాలి. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ పెరుగుతుందని ఒక మంచి ఆలోచన. దానికి అనుగుణంగా మనం ఎగ్జామినేషన్ సమయంలో ఏవైతే సీసీ కెమెరాస్ ప్రొక్యూర్ చేశామో ఆ కెమెరాస్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 కళాశాలలో ఇన్స్టాల్ చేసాం. ఆన్ అన్ యావరేజ్ 12 to 15 సీసీ కెమెరాస్ పర్ కాలేజ్. ఈ కెమెరాస్ తోటి మనం ప్రతి ఒక్క కాలేజ్లోని క్లాస్ రూమ్ యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీని మానిటర్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజ్కి వచ్చేటట్టు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఉందో సేమ్ అదే సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ ప్రక్రియలో అందరు స్టూడెంట్స్ని, అందరు టీచర్స్ని రిజిస్ట్రేషన్ చేసి క్లోజ్ టు 1.4 lakh స్టూడెంట్స్ వర్ రిజిస్టర్డ్. దాంట్లో ఆన్ యావరేజ్ 60 to 65 మంది స్టూడెంట్స్ కాలేజెస్కి వస్తున్నారు. సో ఫేషియల్ రికగ్నైజేషన్ ప్రధానంగా సిటీలో కొంత ఇబ్బంది ఉండకపోయినా మారుమూల ప్రాంతాల్లో కొంత అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్, వెదర్ సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో అట్లాంటివి ఎట్లా క్లియర్ చేస్తున్నారు సార్? అంటే ఇది పూర్తిగా ఆఫ్లైన్లో నడిచే ప్రక్రియ. ఎప్పుడైతే ఫోటో క్యాప్చర్ చేస్తారో ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ రాగానే పూర్తి వివరాలు వస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు భాగస్వామ్యం చేయడం కోసం ప్రతిరోజు ఒక అలర్ట్ మెసేజ్, ఆ పిల్లవాడు వస్తే ప్రజెంట్ అని, రానట్టయితే యాబ్సెంట్ అనే మెసేజ్ కూడా ప్రతిరోజు వాట్సాప్ ద్వారా ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు వెళ్తున్నది. దీనివల్ల వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి విద్యార్థులను పంపిస్తున్నారు. సో పిల్లలు ఎంత ముఖ్యమో కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్ కానీ, వారికి సంబంధించిన సర్వీసెస్ కానీ ఇది కూడా ముఖ్యం. మీరు ఇందాక అన్నట్టు ఆన్లైన్లో ఈ సిస్టమ్ అంతా కూడా తీసుకొస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. సో ఎట్లా సార్, ఏ రకమైనటువంటి మార్పులు ఉంటాయి లెక్చరర్స్ సంబంధించి, వారి లీవ్స్ కానీ, వారి ఇతరత్ర వచ్చేటువంటి స్కీమ్స్కి సంబంధించి ఎట్లా మార్పులు చేస్తారు? అంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా మ్యామ్, సీఎం సార్ చాలా క్లియర్గా చెప్పారు. ఏవైతే ఎంప్లాయీ రిలేటెడ్ ఎంటైటిల్మెంట్స్ ఉంటాయో ఎక్కడ కూడా ఆపొద్దు అని చెప్పేసి వారి ఆదేశానుసారం ఏదైతే ఉందో మనం టీజీ ఆన్లైన్ ద్వారా హెచ్ఆర్ఎంఎస్ సిస్టమ్ని తీసుకొని వచ్చాం. ఇందులో భాగంగా ఏవైతే సర్వీస్ ఎంటైటిల్మెంట్స్ ఉంటాయో ఎంప్లాయీస్వి అన్నీ కూడా ఒక సింగిల్ ప్లేస్లో తీసుకొచ్చాం. అన్నీ కూడా ఆన్లైన్లోనే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కంప్లీట్ మాడ్యూల్స్ 10 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో బై మంత్ అని మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటికీ హాఫ్ అకాడమిక్ ఇయర్ దగ్గరకు వస్తుంది. సో పిల్లలకు సంబంధించిన క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా విద్యార్థులకు సంబంధించి ఫెసిలిటీస్ కానీ, వారికి ఉండేటువంటి ఇంకా మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాల పట్ల బోర్డు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం కోసం క్లోజ్ టు 56.16 crores శాంక్షన్ చేశారు. ఈ మనీ అంతా కూడా పారదర్శకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా కలెక్టర్స్ ఆధ్వర్యంలో అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ టైం మనం ఫిజిక్స్ వాళ్ళతో టైప్ పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్, అంటే ఎంసెట్ మాత్రమే కాదు క్లాట్ కూడా ఇస్తున్నాం. వీటి కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా శానిటేషన్ సంబంధించిన సమస్య ఉందో దాన్ని పరిష్కరించడం కోసం ప్రతి కాలేజ్కి బేస్డ్ ఆన్ స్ట్రెంత్ ఏదైతే శానిటేషన్ గ్రాంట్ ఉంటుందో ఆల్రెడీ 3 months అడ్వాన్స్ రిలీజ్ చేశాం.
ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈసారి పిల్లలకు టైం టేబుల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్, మెడిటేషన్ పీరియడ్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో పిల్లలకు యాక్టివిటీకి సంబంధించి అనేకమైనటువంటి మారుమూల గ్రామాల్లో కూడా కాలేజీలు ఉంటాయి, అక్కడ గ్రౌండ్స్ ఉంటాయి. సో వాళ్ళ ప్లే యాక్టివిటీకి సంబంధించి ఎట్లా సార్ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? కాలేజీలలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి భవిష్యత్తు? అంటే ప్రతి ఒక్క కాలేజ్ని కలెక్టర్స్ ఏవైతున్నారో ఓన్ అప్ చేసుకుంటున్నారు. కంటిన్యూస్గా కన్సర్న్ డిఐఓస్ తోటి, ప్రిన్సిపల్స్ తోటి రివ్యూ చేస్తున్నారు. వారి ఇన్పుట్స్ ఆధారంగా ప్రతి సాటర్డే మ్యాండేటరీగా స్పోర్ట్స్ పీరియడ్ ఇంక్లూడ్ చేసాం. వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతుందో కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఆల్రెడీ కొనుగోలు చేశాము. లాస్ట్ 3 months నుంచి చేశాం. ఇది మాత్రమే కాకుండా అన్ని కాలేజెస్కి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రైవేట్ యాజమాన్యం కూడా చాలా మంచిగా స్వాగతించింది. ఖచ్చితంగా ప్రతి వీక్ పిల్లల కోసం ఒక స్పోర్ట్స్ పీరియడ్, మెడిటేషన్ కోసం ఒక సెషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ కోసం ఒక సెషన్, ఈ 3 సెషన్స్ ఇంక్లూడ్ చేసాం. ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాం. సో ఫైనల్గా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇంటర్ బోర్డు తరఫున? 16-17 years ఏజ్ చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. ఈ 2 సంవత్సరాలు విద్యార్థి ఫోకస్డ్గా ఉన్నట్టయితే తన భవిష్యత్తు ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో రిజల్ట్ మనకు పెరిగింది. ఈ ఇయర్ ఇంకా ఫోకస్డ్గా చేస్తున్నాం. ప్రతి ఒక్క కాలేజ్ని మానిటర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రిన్సిపల్, ప్రతి ఒక్క జైల్ చాలా చక్కటి తోడ్పాటును అందిస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులని రిక్వెస్ట్, వారు ఈ 2 yearsని క్రూషియల్ ఏజ్ని ఏదైతుందో బాగా యూజ్ చేసుకున్నట్టయితే వారి భవిష్యత్తు గొప్ప ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లెక్చరర్స్ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇదంతా చేస్తున్నామని చెప్పి కూడా ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్య సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.